హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాసు ఎలక్ట్రానిక్. ఈరోజు మనం ఈ వీడియోలోని ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అంటే మన దేశం నుంచి ఇతర దేశాలు వెళ్ళాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే ఏటేటి పేపర్స్ మనకి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ అవుతుంది, ఎయిర్పోర్ట్లోని బ్యాగేజ్ అంటే లగేజ్ అనమాట ఎంత వెయిట్ ఉండాలి, హ్యాండ్ లగేజ్ ఎంత వెయిట్ ఉండాలి, ఇంకా మనకి ఇమిగ్రేషన్ అంటే ఏంటి, అలాగే లింక్ ఫ్లైట్ అంటే ఏంటి, డొమెస్టిక్ ఫ్లైట్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి ఏ విధంగా మారుతాం, అలాగే మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎటువంటి సామాన్లు తీసుకెళ్ళకూడదు, ఎటువంటి సామాన్లు తీసుకెళ్ళవచ్చు, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటివన్నీ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానన్నమాట. మా రూమ్ పార్ట్నర్కి అమ్మేస్తున్నాడు. ఇలాంటి టైంలోనే బ్లడ్ బాయిల్ అయిపోయి వీళ్ళని ఏదో ఒకటి చేయాలన్నంత కోపం వస్తుంది. మీకు తెలుసు కదా, రీసెంట్గా మనం ఏంటంటే గాజువాగ్ నుంచి సౌదీ వెళ్ళడం జరిగింది వర్క్ పని మీద, అంటే జాబ్ పర్పస్ అనమాట. నేను ఎలాగ వెళ్ళాను, అలాగే ఎయిర్పోర్ట్లోని ఏ డాక్యుమెంట్లు పట్టుకొని వెళ్ళాను, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సౌదీ అరేబియా వెళ్ళడానికి అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీసా ఎలా వస్తుంది, మెడికల్ ఏంటి, ఎయిర్పోర్ట్లో అసలు మనం ఎలా ఎంట్రీ అవ్వాలి, ఇవన్నీ ఎలా చేసుకోవాలి అనేది మీకు అంటవన్నీ నా లాస్ట్ వీడియోలోనే చెప్పడం జరిగిందండి. ముందు ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత ఇది మీకు అర్థం అవుతుంది నీట్గాను. మురిసిపోక ముందున్నది కొంప కొల్లెరయ్యేది, గాలికి పోయే కంప నెత్తికొచ్చి చుట్టుకున్నది. ఆలి లేదు, సూలు లేదు, గాలే తప్ప మ్యాటరు లేదు, ఏది ఏమైనా గాని ఇల్లు గాని కట్టేలేదు. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ అయితే ఉండాలండి మీ దగ్గర. లోకల్ అయితే అవసరం లేదు, ఇంటర్నేషనల్కి అయితే పాస్పోర్ట్ మస్ట్ అండ్ మస్ట్. అలాగే మనకి వీసా కాపీ ఉండాలి, అంటే ఏ దేశం మనం తీసుకెళ్తుంది, ఎందుకు తీసుకెళ్తుంది, ఏ కంపెనీ తీసుకెళ్తుంది, క్లయింట్ ఎవరు, ఇవన్నీ అనమాట. నెక్స్ట్ ఫ్లైట్ రేట్ ఉండాలి. ప్రతి పేపర్ మీద క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందండి, దాని మీద మడత ఎక్కువ పెట్టకండి, క్యూఆర్ కోడ్ స్కాన్ అవుతుంది అనమాట. వీలైతే ఒరిజినల్ డాక్యుమెంట్ మొబైల్లో పెట్టుకోండి. ఆ టికెట్ మీద అయితే మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే ఉంటాయండి. అంటే మనం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం, హైదరాబాద్ నుంచి మళ్ళీ దమాం వెళ్తున్నాం, అంటే సౌదీ అనమాట. వీసా ఎలా సంపాదించాలి, ప్రాసెస్ ఏంటి అని చెప్పి దీనికి ముందు వీడియోలో చేశారండి. ఈ వీడియోలోని ఆ వీడియో ముందు చూడండి. లింక్ ఫ్లైట్ ఇచ్చారండి, అంటే మనం విశాఖపట్నం సౌదీ వెళ్తున్నాం కదా, డైరెక్ట్గా ఉంటుంది అనమాట. విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కుతాం, హైదరాబాద్లో దిగుతామండి. మళ్ళీ హైదరాబాద్లో ఫ్లైట్ దిగిన తర్వాత మన లగేజ్ బ్యాగేజ్ అని చేంజ్ చేసుకోవాల్సిన లేదు మనం, ఎందుకంటే లింక్ ఫ్లైట్ అనుకున్నాం కదా, డైరెక్ట్గా సౌదీ అయితే వెళ్ళిపోద్దండి లగేజ్. మనమైతే పాస్పోర్ట్ ఫ్లైట్ అయితే పట్టుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే మనది ఏ ఎయిర్లైన్స్ ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఏంటంటే బ్యాగేజ్ లోపల వేసేస్తారనమాట, వెయిట్ చూసి చెక్ చేసి బోర్డింగ్ పాస్ అయితే మీకు ఇస్తారండి. సీట్ నెంబరు, అలాగే గేట్ నెంబరు, అంటే ఏ గేట్కి వెళ్ళాలి, మనం ఏ సీటు మనది, ఇవన్నీ కూడా క్లియర్గా దాని మీద రాసి ఉంటుంది. అలాగే ఇతనైతే శంకర్ అనమాట, గాజువాక్ ఏరియా, అంటే ముగ్గురం కలిసి వెళ్తున్నాం, సేమ్ ఒకటే కంపెనీ అండి. కటింగ్ చూస్తారా, సినిమా హీరోలో ఇస్తున్నాడు, అంటే చూడడానికి కూడా అలాగే ఉన్నారండి, పర్లేదు. ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ స్టైల్గా నించిన అబ్బాయి అయితే బలరామ్ అండి, శ్రీకాకుళం డిస్టిక్ అనమాట. అలాగే ఇతనైతే శంకర్రావు అనమాట, ఇతనైతే శ్రీనివాస్ అండి, అంటే నేననమాట. మనకైతే లగేజ్ 32 కేజీలు ఇచ్చారండి. నెక్స్ట్ 7.5 కేజీల నుంచి హ్యాండ్ లగేజ్ ఇచ్చారు, మొత్తం 40 కేజీలు అనమాట. 32 ఇచ్చారు కదండి, ఒకటే బ్యాగ్లో పెట్టకూడదండి, డివైడ్ చేసి 2 బ్యాగుల్లో పెట్టుకోవాలి 32ని. మనకి వెళ్ళేటప్పుడు అంత లగేజ్ ఉండదు కదండి. ల్యాప్టాప్ తెచ్చుకున్నాను, 5 కేజీ చిల్లర మొత్తం మీద హ్యాండ్ లగేజ్ పట్టుకున్నాను. అలాగే 30 కేజీస్ ఉంది కదా, 20 కేజీస్ నుంచి ఇంకా బట్టలు గిట్లు అన్నీ పట్టుకున్నాను అనమాట లగేజ్లోని. చెక్కిన్ అయితే వీడియో తీయద్దని సరే, అందుకే నేను చెక్కిన్ అయితే వీడియో తీయలేదు. హ్యాండ్ లగేజ్లోని చాకులు, కత్తులు అలాంటివి పెట్టకూడదండి, బ్లేడ్లు కానీ, నెక్స్ట్ ఛార్జర్లు కానీ, మొబైల్ ఛార్జర్ కానీ, పవర్ బ్యాంకులు కానీ, ఇలాంటివన్నీ కూడా హ్యాండ్ లగేజ్లో పెట్టుకోవాలి, లగేజ్లో పెట్టుకోవాలి. మెయిన్ లగేజ్లో కూడా కత్తులు, కటార్లు, ఇతర సిగరెట్ కాల్చుకుని లైటర్లు కానీ, అలాంటి అగ్గిపెట్లు అలాంటివి పెట్టకూడదండి. ఖర్చుల్లో అవి మీకు లగేజ్లో ఎన్ని తీసుకెళ్ళొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే ట్యాబ్లెట్లు, మెడిసిన్ జనరల్గా యూజ్ చేసినవి తీసుకెళ్ళొచ్చండి. విపరీతంగా ట్యాబ్లెట్లు పట్టుకెళ్తే మాత్రం డోస్ ఎక్కువ ఉన్నాయి, డాక్టర్ వాళ్ళకి సీట్ అయితే కంపల్సరీ అండి. కూడా ఎవరో మనకి కువైట్లో ఎక్కడో కానీ ట్యాబ్లెట్లు ఎక్కువ తీసుకెళ్తే కనుక అతను పట్టుకుని దాన్ని డ్రగ్స్ ఎక్కువ ఉందని చెప్పి దాన్ని అరెస్ట్ చేశారు. అది చూసుకోండి. పోలీసులు అయితే మాత్రం అన్నీ చెక్ చేస్తారండి, స్కాన్ చేస్తారు.
ఏదైనా జోబీలోని కాయిన్స్ ఉన్నా లేదంటే బెల్ట్ ఉన్నా ఏటున్నా మొత్తం ఐరన్ సంబంధించిన ఐటమ్ తీసేయాలండి. తీసిస్తే మనకి స్కాన్ చేసి లోన్కి పంపిస్తారన్నమాట. లోన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బెల్ట్ అన్నీ పెట్టుకొని వెళ్ళిపోవడమే లోపలికి. మాకైతే పైన ఫ్లైట్ కాబట్టి మా గేట్ పైకి వచ్చామన్నమాట మేము. మా కుర్రోడు అప్పుడే స్పీడ్గా ఎదిగేస్తున్నాడు. మరి దేని గురించి ఎదుగుతుంటే తిరగట్లేదు నాకు. హైదరాబాద్ నుంచి వచ్చే ఫ్లైట్ బాగా వర్షం పడుతుందని ఎయిర్పోర్ట్లో ఆఫీసర్ చెప్పారు. వెంటనే సాగు కబూర్ చల్లగా చెప్పారు అనమాట. మాకేంటంటే టైం ఎక్కువ లేదు. ఇప్పుడు డొమెస్టిక్ నుంచి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళిన హైదరాబాద్లో ఇంకో ఫ్లైట్ని క్యాచ్ చేయాలి కాబట్టి టైం ఎక్కువ లేదు. ఇమిగ్రేషన్ విశాఖపట్నంలో లేదండి, హైదరాబాద్లో ఇమిగ్రేషన్ అవుతుంది. అంటే టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. చాలామంది ఫ్లైట్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారండి, ఎందుకంటే లేట్ అయిపోయింది ఇప్పటికే. ఫ్లైట్ ఏమొచ్చి దగ్గర గంట పైన లేట్ అట. లాభం లేదని మా గురువుగారు ఫ్లైట్ ఎక్కడ ఉందో కనుక్కోవడానికి వెళ్ళారండి. ఫ్లైట్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది? ఫ్లైట్కి ప్లాట్ఫారాలు ఉండవు, రన్వేస్ ఉంటాయి. ఓహో, ఈ మధ్య అలా కూడా మార్చేశారన్నమాట. సరే, జనరల్ బ్యాక్ వస్తా ఫ్రంట్కి వస్తా? రెక్కల కింద వస్తుంది. ఓహో, ఎండ తగలకుండా అలా మేనేజ్ చేస్తుంటారు. ఎర్ర బస్ ఎక్కొచ్చా? ఫ్లైట్ కాఫీ టీలకి ఎక్కడ నాలుగుతుందా, డైరెక్ట్ గా నాన్ స్టాప్ ఇక్కడికి వచ్చేస్తాడా? ఎందుకే వస్తారు పెద్ద పుడింగ్ లాగా? ఫ్లవర్ బొకే ఒకటి వేసుకుని. నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట్ ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. బాబాయ్ గారు గట్టిగా ఆడడం ఫ్లైట్ అయితే వెంటనే తెప్పించారండి. స్టాఫ్కి అయితే ఏరో బ్రిడ్జ్ పెట్టడానికి కూడా టైం లేదు. అందుగురించి ఏంటంటే బస్సు వేస్తారండి. బస్సు వేసి ఈ బస్సు ఎక్కిన తర్వాత డైరెక్ట్గా ఈ ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు అనమాట. టైం ఎక్కువ లేకపోవడం కారణంగా. ఫ్లైట్ అయితే ఇండిగో ఇచ్చాడండి, ఎందుకంటే మనకు ప్రజెంట్ ఇండియాలోనే అదే తక్కువ రేట్లో నడుస్తుంది అనమాట. మనకి ఫ్రీ ఎయిర్లైన్స్ టికెట్ కాబట్టి ఏది ఇచ్చినా అంతే సచ్చినట్టుగా వచ్చిందే కట్నం కింద మనం అయితే ఏదైనా ఎక్కేస్తాం. ఫ్లైట్లో మాత్రం ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అండి నెంబర్ 1. చాలా బాగుంటుంది, చాలా క్లాస్గా ఉంటుంది. స్టాఫ్ కానీ ఫుడ్ కానీ మంచి విశాలంగా వెడల్పుగా ఉంటుంది అనమాట. ఫైనల్గా ఫ్లైట్లోకి అయితే ఎంట్రీ అయ్యామండి. అలాగే మన దగ్గర హ్యాండ్ లగేజ్ ఉంటే కనుక సేమ్ బస్సులోని సన్సైడ్లో ఉంటాయి కదండి, ఆ డెస్క్లో పెట్టించుకోవడం. మనది ఏదైనా హ్యాండ్ లగేజ్ డెస్క్లో పెట్టేసి మూత తీసేయడమే. అన్న వీడియో తీసి యూట్యూబ్లో పెడతానన్న అన్నాను. అలాగే హాయ్ చెప్పమన్నాను, అంతే. శంకర్రావు గారు హాయ్ చెప్పారు. ఫ్లైట్ అయితే ఎగిరే ముందు సేఫ్టీ ఇండెక్స్ని చెప్తారనమాట మన ఎయిర్ హోస్టర్. పీపుల్ అయితే మనం ఫిట్ చేసుకున్నాం, తర్వాత మర్చిపోతామని చెప్పేసి. అలాగే సెల్ ఫోన్లు కూడా ఫ్లైట్ మోడ్లో పెట్టుకోమని చెప్తుంది. टेक ऑफ और लैंडिंग के दौरान कैबिन की पत्तियां ढीली जाएं। यदि आप सफर चाहें तो అందరూ సీట్ బెల్ట్లు అయితే పెట్టుకోండి అంటున్నారు. అలాగే డోర్లన్నీ క్లోజ్ చేసేయండి. లోపల బ్యాగులు పెట్టారు కదా, ఆ డోర్లన్నీ పర్ఫెక్ట్గా క్లోజ్ చేసేయండి. మనం అయితే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఎగురుతున్నామని చెప్తున్నారండి. ఏదైనా మనకి ఊపిరిగా నడకపోతే కింద సీట్ కింద ఆక్సిజన్ మాస్క్ ఉందంటుందండి, ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోమని చెప్తుంది. అలాగే ఈ ఫ్లైట్కి అయితే 4 దారమందలు ఉన్నాయట. ఏ టైంలోనైనా ఎమర్జెన్సీ అయితే కానీ గింతి అంటుంది. అయితే దూకినప్పుడు మాత్రం ఎయిర్ జాకెట్ అయితే ఉందట, అది మాత్రం తీసుకొని అది తగిలించుకొని గింతి అని చెప్తుంది. అంటే సముద్రంలో పడిపోయినా ఒక తేలుతాం అనమాట. అయితే చాలామందికి మొబైల్ పనిచేస్తుందా లేదని డౌట్ వస్తుందండి. మొబైల్ అయితే పనిచేస్తుంది, ఎంతవరకు అంటే ఎగరలేనంతవరకు పనిచేస్తుంది. ఒకసారి ఎగిరిపోయింది గాల్లో ఉన్న తర్వాత కొంచెం హైట్ వెళ్ళిన వరకు పనిచేస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా సిగ్నల్ కట్ అయిపోద్ది. మొబైల్ అయితే ఫ్లైట్ మోడ్లో పెట్టమంటుందండి. ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్నామండి. ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్నాం అంటే ఎలక్ట్రానిక్ వల్ల ఇబ్బంది, కమ్యూనికేషన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అయితే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి గంట పైన పడుతుందండి, గంట పావు ఆ రేంజ్ పడుతుంది అనమాట. సీటు ముందు అయితే జోబీలోనే పెట్టారంటే బుక్లు, స్వాతి బుక్ కానీ లేదా ఈనాడు పేపర్ కానీ ఉంటుంది అనుకున్నాం. అలాంటి ఇట్లా లేవన్నమాట, ఇంగ్లీష్ బుక్లు ఉన్నాయి. మనకు సెట్ అవ్వదని మేము పెట్టాను. ఫ్లైట్ అయితే మెల్లిగా మూవ్ అయిందండి. మొత్తానికి స్లోగా వెళ్తుంది. ఫస్ట్ 20 కిలోమీటర్లు 30-40 ఆ రేంజ్లో వెళ్తుంది. సడన్గా పెంచుతాడు అనమాట ఒకేసారి, అప్పుడే గుండెలో రాయపడిపోద్ది. మాకైతే టెన్షన్ ఉంది, లేట్ అయింది కదా, హైదరాబాద్ వెళ్ళిన పరుగులు తీయాలి, ఇమిగ్రేషన్ మళ్ళీ చేయించుకుని మళ్ళీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలి కదా.
మనం డొమెస్టిక్ లేకుండా డైరెక్ట్గా కానీ దుబాయ్ కానీ సింగపూర్ కానీ ఫ్లైట్ ఉంటే కనుక మనకి అప్పుడు ఏంటంటే ఇమిగ్రేషన్ అనేది ఇక్కడ చేస్తారు. మనకి మధ్యలో మనం డొమెస్టిక్ ఉంది కాబట్టి మనం అక్కడ ఇంటర్నేషనల్కి వెళ్ళి ఇమిగ్రేషన్ అక్కడ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకే కంట్రీకి వెళ్ళి వాళ్ళు విశాఖపట్నం నుంచి ఉంటారు కదండి, అందు గురించి అలా వెళ్తారు. బేరం ఉండదు కదా, మళ్ళీ ఫ్లైట్ సీట్లు ఖాళీ అయిపోతే బేరం తగ్గుతుంది, లాస్ అవుతుంది అనమాట కంపెనీ. స్పీడ్ అయితే పెంచాడండి, ఇంకా ఎగిరిపోయే టైం దగ్గర పడుతుంది. ఇలా ఎగిరినప్పుడు మాత్రం గుండెలు ఎక్కడ తేలిపోయినట్టు అనిపిస్తుంది. మాకు ఎట్టిన ఇంతకుముందు అలవాటు, లాస్ట్ టైం కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ ఎక్కినా కాబట్టి మనకు అంత టెన్షన్ లేదనమాట. కొత్త ఎక్కిన కొద్ది ఏదో కొంచెం తీరుగా ఉంటుంది. సార్ సౌండ్ ఎలా వస్తుందో ఎగిరిపోయిందండి పైకి అయితే మాత్రం. చూసారా వైజాగ్ ఎంత నీట్గా కనబడుతుందో నైట్ టైము. హెచ్పిసిఎల్ కనబడుతుందండి, అలాగే మనకి కాన్వెంట్ జంక్షన్ అయితే కనబడుతుంది, జగదాంబ సెంటర్. తర్వాత ఇంకా ఆర్కే బీచ్ రోడ్కి అయితే ఇంకా రాలేదు. మనకి ఆర్కే బీచ్ వచ్చిందంటే చీకటి అయిపోద్ది, సముద్రం ఎంటర్ అయిపోద్ది అనమాట. అంటే ఫ్లైట్ టర్నింగ్ తిప్పడానికి అయితే బీచ్ మీదకి వెళ్తుందండి, ఎందుకంటే మనకి ప్లేస్ తక్కువ ఉంది. అక్కడే కదా బీచ్ దగ్గర ఉంది, ప్లేస్ తక్కువ ఉన్న వల్ల మనకి కటింగ్ మళ్ళీ వెనక్కి రావాలి కాబట్టి, రాజమండ్రి కాకినాడ వైపు రావాలి కాబట్టి టర్న్ చేసుకొని బీచ్ మీదకి వెళ్ళి టర్నింగ్ చేసుకుని వస్తారనమాట. మళ్ళీని టర్నింగ్ చేసినప్పుడు కూడా ఏదో అదొకలా ఉంటుందండి, తిరగబడి పోతున్నాయేమో అనిపిస్తుంది. ఇంకా అలా పైకి వెళ్ళి కొలిది లైటింగ్ అనేది బాగా చిన్నదైపోతుందండి, ఇంకేం కనబడవు అన్నమాట. ఏదో చిన్న చిన్న స్టార్ లాగా కనబడుతుంటాయి అన్నమాట. లైటింగ్ అయితే బాగా కనబడుతుంది నైట్ జర్నీలో. డే టైంలో అయితే బిల్డింగ్లు అవి కొద్దిగా కనబడతాయి మసకాలు వేసినట్టు, కానీ నైట్ టైం అయితే కనీసం లైటింగ్ కనబడదు కాబట్టి కొంచెం చూడడానికి బాగుంటుందండి. మాకు ఎట్టిన విండో సీట్ దొరికింది లక్కీగా, అందుగురించి అలా వీడియో పెట్టి లైట్గా ఫోన్ అయితే పెట్టాను గ్లాస్ దగ్గర. విమానం రెక్క దగ్గర పడిందండి సీటు. ఆ రెక్క చూసి భయం అవుతుంది, ఆ టర్బైన్ ఇంజిన్ అవి చూస్తుంటే తిన్నగా నడుతాయా లేదా ఏంటి అని చెప్పేసి ఆగిపోతాయా అని చాలా డౌట్లు వస్తున్నాయి నాకైతే. और अपना वोट जरूर डालें। धन्यवाद। elections24.tc సీటు ముందు అయితే చిన్న టేబుల్ ఇచ్చారండి, అది క్లిప్ తీసి ఓపెన్ చేశాను, బాగుంది. టీ గ్లాస్ పెట్టుకోవడానికి, అలాగే ఏదైనా వాటర్ డ్రింక్లో పెట్టుకోవడానికి, ఏదైనా తినడానికి అది సదుపాయం బాగుందన్నమాట. టైంపాస్కి బుక్లు అయితే తీసానండి, అందులో కూడా మనకు అంత ఇంగ్లీష్లో ఉంది, పెద్దగా అర్థం అవ్వట్లేదు మనకి. సరే ఇప్పుడు దాంతో మనకు పని లేదని మళ్ళీ మడత పెట్టేసాను అనమాట దాన్ని. నాకైతే ఆ ఫ్లైట్ వెళ్ళినప్పుడు చెవులు పట్టేస్తాయండి, చెవులు వినపడవు, అదొకలా ఉంటుంది. అందుగురించి ముందే ప్రిపేర్ అయిపోయితే హెడ్ ఫోన్స్ అయితే తెచ్చుకుని పాటలు పెట్టుకున్నాను అనమాట. ఇందులో ఎయిర్ పెట్టుకుని మాస్క్ అన్నారు కదా, ఈ బుక్లో కూడా సేఫ్టీ గురించి చెప్పారండి. అంటే ఫ్లైట్ అయితే ఏం తిరపడిపోయినా ఏం చేయాలి, ఫ్లైట్ ఎక్కడ ఏడేటి ఉన్నాయి అన్నీ చెప్పారు. రివర్స్టర్లు అయితే తోపుడు బండి పట్టుకుని వచ్చేస్తారండి, అంకెల బండిలా ఉందండి అది. వాటర్ కానీ కాఫీ కానీ అడిగానండి, అడిగితే 200 చెప్పారు. టికెట్లో లేదట, అది మాకు డబ్బులు ఇస్తే ఇస్తామన్నారండి, లేదంటే టికెట్లో బుక్ చేసుకోవాలని చెప్పారు. ఫ్లైట్లో అనేది చల్లగా ఏసీ అయితే బాగా ఫుల్గా ఉంటుంది కాబట్టి అలా లైట్ నిద్ర అయితే పడేస్తుంది అనమాట మాకు. బాగా చీకట్లో అయితే వెళ్ళిపోయిందండి ఫ్లైట్, ఇంక మరి పెద్దగా ఏం కనబడట్లేదు. మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకు లైటింగ్ అనేది కనబడుతుంది, మధ్యలో కనబడుతుంది. రాజమండ్రి బ్రిడ్జి ఇవన్నీ కనబడవచ్చు, మన లైటింగ్ ఏది ఉంటే కనబడుతుంది. మనకు చూస్తారు నక్షత్రాలు అయితే అలికిసినట్టు ఉంది, ఏదో ఆకాశంలో చూస్తున్నట్టు ఉందండి. మళ్ళీ లైటింగ్ అంతా చాలా బాగా కనబడుతుంది. వీడియోలు ఎంత బాగా పెరిగిపోద్దని చెప్పి మధ్యలో ఫోన్ అయితే ఆపేసానండి. హైదరాబాద్ దగ్గర అయితే వస్తున్నట్టు ఉంది, లైటింగ్ అయితే బాగా కనబడుతుంది. కిందకి దిగిపోయే సమయం ఆసన్నం అయిందండి మనకి. సరే లైటింగ్ ఎంత బ్రహ్మాండంగా కనబడుతుందో. హైదరాబాద్ మాత్రం బాగా మరి సిటీ అనేది ఎక్స్పాండ్ చేశారు కదా, ఇప్పుడు సిటీ అయితే బాగా ఎక్స్పాండ్ అయిన తర్వాత లైటింగ్ డెవలప్మెంట్ బాగుందండి. ఇప్పుడు చూసారా ఫ్లైట్ రెక్కలు కూడా పైకి లేపుతారనమాట. అంటే దిగే ముందు గాలి తల ఫోర్స్ని మనం అడ్డుకోవడానికి, స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ఆ రెక్కలు లెగుస్తాయి. చిన్నది ఎడ్జ్లు అయితే ఉంటాయి, లెగుస్తాయి అనమాట. నేను అబ్జర్వ్ చేశాను. మమ్మీ ల్యాండ్ అయితే అయిపోయిందండి, తెలిసిపోద్ది మీకు, దప్పని సౌండ్లా వస్తుందండి. భూమి మీద దిగింద్రా బాబు అనుకుంటాం. దిగిపోయిందండి ఫ్లైట్, స్లోగా మూవ్ అవుతుంది అనమాట. బెల్ట్ అయితే తీసాం, ఇంకా టెన్షన్ లేదు కాబట్టి బెల్ట్ అయితే తీసాం. ఎయిర్పోర్ట్లోనే అలా రౌండ్ వేస్తుంది. అంటే మనం ఎక్కడ ఫ్లైట్ ఏదైతే అనుకున్నాం, ఫ్లైట్ మన నుంచి ఏరో బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోద్దండి ఫ్లైట్. ఎయిర్పోర్ట్లోని లైటింగ్ అంటే మార్కింగ్ లైట్స్ అవి కూడా చాలా బాగా కనబడుతున్నాయండి. మంచి కలర్లో అయితే ఉన్నాయి.
హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ అవ్వలేదంటే అలా పెంచుతున్నారు సైజుని. ఇంతకుముందు చాలా చిన్నదంటే ఇంకా అలా ఎక్స్పెండ్ చేసుకొచ్చారనమాట. టెర్మినల్ 2 అనేసి అలాగా టెర్మినల్స్ ఉంటాయి, అలా పెంచుతారనమాట. జనాలు పెరిగి కొలిది ఫ్లైట్ ట్రాఫిక్ పెరిగి కొలిది ఎయిర్పోర్ట్ కూడా పెంచుతారనమాట. కన్స్ట్రక్షన్ కూడా అవుతుందండి, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. వర్షం అయితే పడిందండి, చెప్పాను కదా ఇందాక, అందుకే ఇక్కడ వర్షం ఉంది. విశాఖపట్నంలో అయితే వర్షం లేదు, ఇక్కడైతే వర్షం ఉంది. రోడ్లు అయితే తడిచాయి. వేరే కంట్రీకి వెళ్ళవలసిన ఫ్లైట్లు అవి కూడా ఉన్నాయి పక్కనే. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే బిజీగా ఉంటుందండి. ఈ మధ్య మొత్తానికి అయితే బయటకు వచ్చాము, స్పీడ్గా నడుస్తున్నాం చాలా. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ బోర్డింగ్ మళ్ళీ టైం అయిపోద్ది కదా. మళ్ళీ ఇది డొమెస్టిక్ సంబంధించింది అనమాట. డొమెస్టిక్ సంబంధించి కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా విశాలంగా ఉందని, పెద్ద ఉంది, చాలా లాంగ్ నడిచామన్నమాట. శంకర్ కూడా స్పీడ్గా ఉండరండి, చాలా స్పీడ్గా అయితే నడుస్తున్నాడు. ఒక పక్క నుంచి ఫోన్లే చేసుకుంటున్నారు ఇంటికి. అమ్మ ఫ్లైట్ అయితే సేఫ్టీగా హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయింది, ఎయిర్పోర్ట్లో ఉన్నామని చెప్పి వాళ్ళ మిస్సెస్కి అందరూ చెప్తున్నారు, ఫ్యామిలీకి అయితే చెప్పేస్తున్నారండి. అది మన బలరాము మరి ఇంకో అతను గురువుగారు కూడా పరిచయం అయ్యారు. అయినా కూడా సేమ్ అక్కడికి వస్తున్నారట. ఆయన కూడా కలిసి స్పీడప్ అయితే అయిపోయామండి. ట్రాక్టర్ పని నడిచేస్తున్నాం మరి స్పీడ్గా, వెనక ముందు చూడట్లేదు మరి. ఇంకా హైదరాబాద్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్ద ఉందండి. నడిచిన గోల్ని ఇంకా నడుస్తున్నాం, ఎంతైనా తరగట్లేదు అది. మనం ఇప్పుడు ఇంటర్నేషనల్లోకి వెళ్ళిపోవాలి కదా. ఇది చూడండి, దీని పేరు తెలియదు నాకు, చాలాసార్లు ఎక్కాను, పేరు నాకు తెలియదు. ఇది కూడా మనం దాని మీద ఎక్కితే ఆటోమేటిక్గా మళ్ళీ అదే తీసుకెళ్ళిపోద్ది అనమాట. అది తీసుకెళ్తున్నా సరే మాకు టెన్షన్ మీద టైం అయిపోద్ది అని చెప్పి మళ్ళీ నడిచేస్తున్నాం అన్నమాట దాని మీద మేము. మీకు ఒకవేళ దాని పేరు ఏదే తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్సలేటరే, కానీ అది ఆ ఎక్సలేటర్ అనేది తిన్నంగా వెళ్తుంది కదా, మెట్లు కాదు కదా, అందుకు పేరు ఏమైనా డిఫరెంట్గా ఉంటుందేమో అని అనుకుంటున్నాను. మొత్తానికి ఫైనల్ ఎక్సలేటర్ అయితే వచ్చిందండి. ఈ ఎక్సలేటర్ కిందకి మెట్ల టైప్లో ఉంది. కిందకి వెళ్ళిన వెంటనే మనం డొమెస్టిక్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ బయటికి వెళ్ళిపోదాం అంటే మాత్రం ఎగ్జిట్ ఉంటుంది ఇక్కడ, అలా వెళ్ళిపోవచ్చండి. లేదు ఒకవేళ ఎవరైనా వేరే దేశాలు వెళ్దాం అనుకుంటే లిఫ్ట్ ఒకటి ఉంటుందండి, ఆ లిఫ్ట్ ఎక్కి కిందకి వెళ్ళిపోవాలి. కిందకి వెళ్ళిపోతే మనం ఇంటర్నేషనల్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇది కిందకైతే వెళ్ళిపోయాం. అయితే అక్కడ స్టాఫ్కి అయితే చూపించామండి, ఫ్లైట్ టికెట్ పాస్పోర్ట్ చూపించాము. టైం అయిపోతుందని చెప్పి మాకు లక్కీగా ఇమిగ్రేషన్ డైరెక్ట్గా చేయించారండి. ఇంకా లైన్లో నిలబడకుండా వాళ్ళని అలాగా ఆపి అందాక ఇమిగ్రేషన్ అయితే చేయించి లక్కీగా ఇచ్చారనమాట. బాగానే అదృష్టం కొద్ది బేగా అయిపోయింది అని చెప్పి మేము ఇమిగ్రేషన్ అయిపోయినా టగడ మళ్ళీ ఫ్లైట్ దగ్గర నడిచి వెళ్ళిపోతున్నాం. అంటే మేమే లేట్ అయిపోయినట్టు, అందరూ చాలామంది ఆల్రెడీ ముందుగా ఉన్నారట ఫ్లైట్ దగ్గర. ఇంకా ఎంతో టైం లేదు, 10 నిమిషాలు టైం ఉంది. ఈ 10 నిమిషాల్లో మనం మళ్ళీ మా గేట్కి వెళ్ళాలి. గేట్ నెంబర్లు ఉంటాయండి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలంటే 100, 110, 101, 102, 103 అలా నెంబర్లు ఉంటాయి. మన నెంబరు మనకి ఏదైతే బోర్డింగ్ పాస్ ఇస్తారో ఆ బోర్డింగ్ పాస్ మీద గేట్ నెంబరు, సీట్ నెంబర్ అన్నీ రాసి ఉంటాయి అనమాట. మనం ఆ ఫ్లైట్ రేట్ చూసుకుని ఆ గేట్ల దగ్గరికి వెళ్ళిపోవడమే. షాపింగ్లు అవి బాగున్నాయండి. షాపింగ్ ఏం చేద్దాం టైం లేదు మనకి, షాపింగ్ ఏం చేసేది ఏం లేదు. మనం అందులో ఏం కొలను, రేట్లు బాగా మరి అలాగే ఉండవు. షాపింగ్ కూడా మన అన్ని ఇబ్బంది ఏం లేదు, మనకు అన్ని బ్యాగులు అయితే సర్దీసుకున్నాం. ఒక 6 నెలలకు సంబంధించి సబ్బులు, గిబ్బులు, పేస్టులు అయినని. మన ఎయిర్పోర్ట్లో షాపింగ్ చేయాలంటే చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి, అంతా కూడా హై రేంజ్లో ఉంటుంది. ఆ రేట్లు చూసి బుర్ర అయితే పాడైపోద్ది అనమాట మనకి. అమ్మయ్య ఫైనల్గా అయితే మన గేట్ దగ్గరికి వచ్చామండి. 113 అనమాట మన గేట్ నెంబరు. ప్యాసింజర్లు అందరూ రెడీగా ఉన్నారు, చాలామంది అయితే లైన్లో వెళ్ళిపోయారు ఆల్రెడీగా. చూసారా, ఈ గేట్ల దగ్గర మన బోర్డింగ్ పాస్ చూపిస్తే ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు అనమాట. లోన్కి అవుట్ సైడ్ మన గ్రౌండ్లోకి ఎంట్రీ ఉంటుంది. అమ్మయ్య టైం దొరికింది కదా అని చెప్పేసి వాష్రూమ్కి అయితే వెళ్ళిపోయామండి అన్లోడ్ చేయడానికి. చూసారా, అందరూ మాకన్నా ముందే వచ్చి ఉన్నారు లైన్లోని. ఏదో సిటీ బస్సులో లైన్ కాసినట్టు బాగా కాసారండి. సీటు దొరుకుతుంది లేదో అన్నట్టుగా ఉంది వ్యాపారం. ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోయామండి. మా యాక్టర్ అయితే ఫోటో తీసి అర్జెంటుగా నాకు అంటున్నాడు, కానీ ఫోటో తీసి నాకు లైటింగ్ సరిలేదు, ఈ పడట్లేదు భయ్య అన్నాను. ఓకే వదిలే, అయితే తర్వాత సౌదీలో తీసుకుందాంలే అని చెప్పి అన్నాడు అనమాట. మా సిటీ బస్ సీట్ ఇదేం సీట్ దొరకపోకుండా మన నెంబర్ ఉంది, మన సీట్ నెంబర్ ఉంది, మన టికెట్ అన్నీ మన చేతులు ఉంటాయి. ఒక్క మనిషిని కూడా ఎక్స్ట్రా ఎక్కించనివ్వరండి. లేదండి కింద పడుకుని వెళ్ళిపోతాను, ఫ్లైట్ కింద మధ్యలోని దారిలో అక్కడ పడుకుని వెళ్ళిపోదామని అలాగ అవ్వదు కదా. ఇమీడియట్లీ ఫ్లైట్ అయితే మనకి స్టార్ట్ అయిపోయిందండి. లైటింగ్ అయితే అప్పుడే చాలా బాగా కనబడుతుందండి. హైదరాబాద్ మంచి బాగా డెవలప్ అయితే అయింది. అంటే డెవలప్ అంటే పథకాలు ఇవ్వడం,
అలాగే డబ్బులు ఇవ్వడం ప్రజలకి, అది కదండి అసలైన డెవలప్ అంటే. ఇండస్ట్రీలు తీసుకురావాలి, ఇండస్ట్రీ తీసుకొచ్చి ప్రజలకైతే జాబులు, వర్క్ అనేది ఇవ్వాలన్నమాట. ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పిస్తే అది ఆ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. సంపద అనేది సృష్టించాలండి. సంపదని సృష్టిస్తే కనుక అప్పుడు మనం ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని అయితే ఉండదు. మనకి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సీఎం కింద ముందు జాగ్రత్త మీద ఆలోచించి ఐటీ రంగం అది అభివృద్ధి స్టార్ట్ చేశారండి. అది ఇప్పుడు మంచి ఐటీ రంగానికి పెద్దపీట వేసింది. దాని ద్వారాగా ఎంతోమంది ఇతర దేశాలకు కూడా వెళ్ళారు. మన ఐటీ చేసేవాళ్ళు అన్నమాట, కంప్యూటర్ జాబులు చేసే వాళ్ళందరూ కూడా ఇతర దేశాలు అనేది బాగా విస్తరించారనమాట. దాన్ని బట్టి కూడా బాగా డెవలప్ అనేది హైదరాబాద్ అయింది. చూసారా లైటింగ్ అది ఎక్కడ కూడా అసలు గ్యాప్ అనేది లేదనమాట. మొత్తం లైటింగ్తో నిండిపోయింది హైదరాబాద్ అంతా. తర్వాత కేటీఆర్ అది ఏం చేయడం వచ్చినంత తర్వాత కూడా సిటీని అయితే బాగా ఎక్స్పెండ్ చేశారు. కాకపోతే విలేజ్ సైడ్ ఎక్కువ దృష్టి పెట్టకపోవడం వల్ల ఓడిపోయారు అనమాట. అలాగనే నేను అనుకుంటున్నాను. లేదు మీది ఇంకేదైనా మీకు తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి. అంత జాగ్రత్త అయిపోయిందండి. కాసేపు ఉన్నాక లేసాను అనమాట. ఈ ఫ్లైట్ అయితే విండో పక్కన కూడా సీట్ దొరకలేదండి. లేడీస్ ఎవరు కూర్చున్నారు, మిమ్మల్ని అడిగితే ఏమనుకుంటారని అడగలేదు. ఫ్లైట్ అయితే మిడిల్ ఈస్ట్లోకి ఎంటర్ అయిపోయిందండి. మిడిల్ ఈస్ట్ అంటే దుబాయ్, సౌదీ, ఖత్తర్, కువైట్, అలాగే ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్లోకి వస్తాయన్నమాట. ఈస్ట్ కంట్రీలకి అయితే మ్యాక్సిమం బై రోడ్ ఉంటుందండి. సముద్రాలే మధ్యలో ఉండవు. అంటే రోడ్డు మీద మొత్తం ఈ దేశం నుంచి ఆ దేశంకి, ఆ దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ గల్ఫ్ దేశాల్లో లైటింగ్ చాలా బాగా కనబడుతుందండి. ప్రతి రోడ్డు కూడా లైటింగ్ ఉంటుంది. ఆ రోడ్డు ఈ రోడ్డు అని లేదు. సౌదీ దగ్గరలోకి అయితే వస్తామండి. ఫైనల్గా మొత్తానికి ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోయాం అనమాట. అలాగే బ్యాగేజ్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఎదుక్కుంటున్నాం అనమాట. బెల్ట్లు ఉంటాయి, ఇట్లా కూడా నెంబర్లు ఉంటాయండి. ఏ బెల్ట్లో వచ్చింది ఏంటని మనది బెల్ట్ నెంబర్ అయితే మర్చిపోయాను నేను. లోన్ బ్యాగ్లో మళ్ళీ నెంబర్ బోర్డింగ్ పాస్ మీద అయితే నెంబర్ ఉంటుందండి. మళ్ళీ బ్యాగ్లో చేయి పెట్టడం ఎందుకు చెప్పేసి అలా చూస్తున్నాం. మాతో వచ్చిన కూడా అక్కడ నించున్నారు కాబట్టి మాదే అందులో వస్తుందని చెప్పి నించున్నాం అనమాట. అలా తిరుగుతున్నాను. ఇంక బ్యాగ్ అయితే కనపట్లేదు. పరారు అయిపోయింది ఏంటని చెప్పి డౌట్ వచ్చింది. మనకు వైజాగ్లో చెప్పారు డైరెక్ట్ మీరు సౌదీ వెళ్ళిపోద్దాము, హైదరాబాద్లో ఎదుర్కోవద్దు బ్యాగేజ్ అని చెప్పాడు. కాబట్టి మనం ఇక్కడికి వచ్చేస్తుంది. చూస్తున్నాం అనమాట. కరెక్ట్గా మన జర్నీ అయితే 4.5 గంటలు పట్టిందండి హైదరాబాద్ నుంచి సౌదీ రావడానికి. మళ్ళీ అయితే లోకల్ టైం వచ్చిందండి, అంటే సౌదీది. అలాగే ఇండియా టైం కూడా చూపించేస్తుంది. అంటే మనకి మన సౌదీకి దగ్గర 2.5 గంటలు డిఫరెన్స్ అండి. అంటే సపోజ్ మాకు పొద్దున్న 6 అయిందంటే మీకు 8:30 అవుద్ది అనమాట. బ్యాగ్ అయితే కనిపించిందండి. అది మొత్తం బ్యాగ్ అయితే వచ్చింది అమ్మాయి అనుకున్నాం. సౌదీలోని దమ్మం ఎయిర్పోర్ట్ అనమాట. పెద్దగా ఏం లేదు, మాదిరిగా ఉంది. ఎక్కువ డెవలప్ చేయలేదు అనుకుంటున్నాను దీన్ని. అదే రియాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంటుందండి. లేటెస్ట్ వెర్షన్లో ఉంటుంది అనమాట. ఇక్కడ అరామ్కో అని కనిపిస్తుంది కదండి, మిడిల్ ఈస్ట్లోనే టాప్ కంపెనీ అనమాట. అరామ్కో అంటే అరేబియన్ అమెరికన్ ఆయిల్ కంపెనీ అనమాట. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం గల్ఫ్లోనే అతిపెద్ద నెంబర్ 1 కంపెనీ అనమాట. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ కూడా ఉన్నాం. ఇప్పుడు నేను ఆ కంపెనీ గురించి ఎందుకు చెప్తున్నానంటే మనం ఆ కంపెనీ అండర్లోనే పనిచేయడానికి వెళ్తున్నామండి. ప్రపంచం మొత్తం మీద అయితే మాత్రం యాపిల్ కంపెనీ అండి, డబ్బులు ఉన్న కంపెనీ. అయితే వీడియో అయితే నీట్గా తీయడానికి కూడా భయపడుతున్నాను. ఎందుకంటే మనకి సౌదీ అరేబియాలో రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి కదా, అదే మరపోద్ది అనమాట తేడా జరిగితే. ఇండియా డబ్బులు ఉంటే రియల్స్లో మార్చుకున్నామండి. దగ్గర 3,000 రూపాయలు ఇచ్చిన 3,000 రూపాయలు ఇస్తే కనుక 120 సౌదీ రియాల్ అయితే నాకు ఇచ్చాడండి. సిమ్ కార్డ్ అయితే తీసుకోలేదు. సిమ్ కార్డు కంపెనీకి వెళ్ళి తీసుకుందామని చెప్పి అది మా కంపెనీ దానికి అతను అయితే వచ్చారండి. పేరేంటమ్మా లేట్ అయిపోయారు మీరే అని చెప్పి అంటున్నారు. ఆల్రెడీగా ముందు చాలామంది 40 మంది వెళ్ళరు, ఆల్రెడీ బస్సులు ఎక్కేశారు. మీ గురించే వెయిట్ చేస్తున్నాను, వెళ్ళిపోవాలి ఎందుకంటే లాంగ్ జర్నీ కదండి. మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి మేము ఉండి ఊరు వెళ్ళాలంటే దగ్గర 500 కిలోమీటర్ల పైన ఉందండి. మనకి ఇప్పటికే అర్ధరాత్రి అయితే టైం 2 అయిపోయింది. మాకు నిద్రాత్రి లేదనమాట. మాకు బస్సులో క్యాబే పడుకుండిపోవచ్చు అని అనిపిస్తుంది. బ్యాగులే తీసుకొని బస్ దగ్గరికి వెళ్ళిపోయి అతను వెనకాల నడుచుకొని అంటే ఎయిర్పోర్ట్లోని బోర్డు పెట్టుకొని నించుంటారని, కంపెనీ తాలూకా నేమ్ ప్లేట్ పెట్టుకొని నించుంటారు. ఇది మన కంపెనీ అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళిపోతే అతను తీసుకెళ్తారు అనమాట. మొబైల్లో అయితే మెసేజ్లు వచ్చేదండి, వెల్కమ్ టు సౌదీ అని చెప్పేసి. ఎయిర్టెల్ది లోన్ అయితే ఎయిర్టెల్ సిమ్ ఉంది. ఎయిర్టెల్ సిమ్ అయితే ఇక్కడ కూడా పనిచేస్తుందండి, ఇబ్బంది లేదు. నేను ఆల్రెడీ కన్ఫర్మేషన్ చేసుకొని జియోలో ఉండేవాడిని ఎయిర్టెల్లోకి పోర్ట్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎయిర్టెల్ అనేది మనకి అక్కడెక్కడ పనిచేస్తుంది కాబట్టి. బ్యాలెన్స్ అయితే ఎక్కువ ఉండాలండి, కనీసం 500 రూపాయల బ్యాలెన్స్ ఉండాలి.
ఉంటే కనుక మనకి 500 బ్యాలెన్స్ ఉంటే మనకి ఏంటంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వస్తుందండి. కానీ మన ఫోన్ ఎత్తినా అలాగే ఫోన్ చేసినా కానీ డబ్బులు ఎక్కువ కట్ అయిపోతే జస్ట్ మిస్ కాల్లే చూసుకోవడానికి వాటికి మాత్రం ఉపయోగించుకోవాలి. ఇంటర్నేషనల్ రోమింగ్ వేయించుకుందామంటే 3000 రూపాయలు అండి ఎయిర్టెల్, అది వేసుకోవచ్చు. లేదు 2000 రూపాయలు 1800 అయితే డైరెక్ట్గా మీ ఫోన్లో అవుతుంటాయి. ఇంటర్నేషనల్ రోమింగ్ వేసుకుంటే బెస్ట్. లేదు రోమింగ్ వాడను నేను అనుకుంటే 1700 రూపాయల సంవత్సరం రీఛార్జ్ ఉంటుంది. 1 ఇయర్లో రీఛార్జ్ 1799 రూపాయలు ఉంది. నేను చూశాను ఫోన్పేలోని. నైట్ బస్ ఎక్కితే పొద్దున్న అయిపోయింది. మొత్తం జర్నీ అయితే అయ్యిందండి. కంపెనీకి వచ్చేసాం అనమాట. ఇదేనండి మనది అకామిడేషను. బిల్డింగ్లు బిల్డింగ్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కంపెనీ కూడా పెద్దలాగా అనిపిస్తుందండి నాకు. బిల్డింగ్లు అన్నీ ఎక్కడ చూసినా గోధుమ కలర్లో ఉంటాయండి. మరి గవర్నమెంట్ రూల్ అంట మనకు నచ్చిన కలర్ వేసుకుందంటే అవ్వదు. ఎవరు నచ్చిందో కలర్ వేసుకుందంటే అవ్వదు. కంపల్సరీగా కూడా మనకి ఏంటంటే గోధుమ కలరే ఉండాలి. మనకి ఎరుపు నచ్చింది పచ్చ నచ్చిందని వేసుకుంటే అవ్వదండి. ఒకటే నీట్గా ఉండాలన్నమాట వాళ్ళకి. బిల్డింగ్ అయితే మంచి ఇచ్చారండి. సదుపాయం అయితే బాగానే ఉంది. డస్ట్బిన్లు పైన ఇచ్చాడు. అలాగే అటు ఇటు ఆపోజిట్లో రూములు ఉన్నాయి. రూముల సైజు కూడా బాగానే ఉంటాయి అనుకుంటున్నాం మేము. లోపల రూమ్ అది కూడా బాగానే ఉందనుకుంటున్నాను. రూమ్లోకి అయితే ఎంట్రీ అయ్యామండి. అమ్మాయి అనుకున్నాం. లోన్కి అయితే వెళ్ళానండి. లోన్కి వెళ్ళగానే మనకి మనశ్శాంతిగా తగిలింది. ఏసీ గీసీ అన్నీ బాగున్నాయి. అలాగే బెడ్లో కూడా రెడీగా వేసి ఇచ్చాడండి బెడ్లో. అలాగే మనకి లాకర్లో కూడా 2 బీరువాలు ఇచ్చాడు. మనిషికి 2 బీరులు ఇచ్చాడు. రూమ్కి 3 మనుషులండి. అలాగే 2 బీరువాలు ఇచ్చాడు. 2 బీరులో బట్టలు గిట్లు అవి సర్దుకోవడానికి అన్నీ సరిపోతాయి మనకి. ఏసీ ఇచ్చాడు. లైటింగ్ అది అంతా బాగుంది. బాగా అలసిపోయాం కదండి, ఎంతపై పడుకుని పోదాం అనిపిస్తుంది అనమాట. నైట్ ఫ్లైట్లో కూడా ఏం తినడానికి ఇవ్వలేదండి. దానికి కావాలంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసినప్పుడు బుక్ చేయాలండి. అలాగే జర్నీలో అలసిపోయి ఉంటారు, ఆకలితో ఉంటారు అని చెప్పి స్నాక్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా కంపెనీ క్యాంటీన్ అయితే ఓపెన్ చేయలేదు. మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి తినకన్నా నిద్ర ముఖ్యం అండి. అందుకని ముందు ఇవన్నీ మడతెట్టేసి ముందు ఒక వేసేద్దాం. జీన్ ఒకటి వేసిస్తే మంచి రగ్గు అయితే ఇచ్చాడండి. అలాగే మన తలగాల్లో 2 ఇచ్చాడు. బెడ్షీట్లో 2 ఇచ్చాడు. బ్యాగ్ వచ్చాడు. బ్యాగ్ ఎందుకో నాకు తెలియలేదు. అదేంటంటే మనం బట్టలు మాసిపోతే అందులో వేయాలట. అందులో వేసి ఉదుక్కొని తీసుకొచ్చి ఇస్త్రీ చేసి తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తారు అదే బ్యాగ్లోని అనమాట. విండో కూడా బాగా ఇచ్చారండి. తాళ్ళు లాక్కుంది. లాకర్లు అయితే మంచి విశాలంగా ఉన్నాయండి. మంచి బాగా ఇచ్చాడు. కింద పైన కూడా బాగా స్పేస్ ఇచ్చాడు అనమాట. మా ఫ్రెండ్స్ అయితే మాత్రం ఫోన్లు చేసేస్తున్నారు. ఇప్పుడు ఇంటికి వైఫై ఫ్రీ ఇచ్చాడు అనమాట. రూమ్లోని వైఫై ఆన్ చేస్తారు. టక మన ఫోన్లు అయితే వెళ్ళిపోతున్నాయి. మాయ వస్తాం సౌదీ అలాగే ఇలా మాయ వస్తాం మాయ అని చెప్పి ఫోన్లు వెళ్ళిపోతున్నాయి. ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్లు చేసి ఇంపార్టెంట్ క్యాండిడేట్కి ఫోన్ చేసేస్తున్నారు అనమాట. నేను కూడా బ్యాగ్ అయితే పక్కన పెట్టాను. పక్కన పెట్టి ముందు సూకి ఏదంతా తిప్పేసి రెస్ట్లో అయ్యేద్దాం అని చెప్పి ప్రిపేర్ అయిపోయాను అనమాట. ఎడవడిలో వాళ్ళు ఉన్నారండి. హిందీ వాళ్ళు, ఇంకా తమిళ వాళ్ళు, కేరళ వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టేట్ వాళ్ళు. అందరికీ రూమ్లు ఇస్తారు. ముందు రెస్ట్ అయితే లాగదు ఇంపార్టెంట్ అని చెప్పి మనం అయితే జీన్ వేసాం అనమాట. పడుకొని ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం చేసి ఎంప్లాయీ ఐడి ఇస్తూ ఉన్నారండి. ఆఫీస్కి తీసుకెళ్లారు. కంపెనీ దగ్గరలోకి తోస్తామండి. అంతా ఒక ఇసుక టైప్లో ఉంది భూమి. అదిని బస్ స్టాప్లో అయితే ఉన్నాయండి. ఒక్క మనిషి కూడా కనపడలేదు. కనీసం మనిషి కనపడడానికి బస్సు ఎవరు ఎక్కుతారండి. అందరికీ కార్లు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కార్లు ఉంటాయి. ఇక్కడ ఎవరి కారులో వెళ్ళిపోతారు అనమాట. మనలోటోళ్ళు ఎక్కలే. కానీ మనలోటో ఎక్కుదామన్నా సరే నీకు అక్కడ బస్సు అనేది ఎప్పుడు పోతో తెలీదు. ఇదేనండి మన కంపెనీ దగ్గర ఆఫీస్ అనమాట. ఇది బస్సు కూడా మరి వెరైటీగా ఉన్నాయి బళ్ళు అన్నీ. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. సౌదీ ఎయిర్పోర్ట్లో కూడా వేలిముద్ర ఏమన్నారు, ఫింగర్ ప్రింట్ అండ్ బయోమెట్రిక్ మనం చేసాం కదా. వేలిముద్ర వేస్తే కనుక మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వస్తాయి అన్నమాట. అందుకే వేళ్ళు అయితే వచ్చే ముందు నీట్గా చూసుకోండి. గమ్ అది అంటించుకోకుండా ఏళ్ళు ముద్దలు పడేలాగా ఏళ్ళన్నీ చక్కగా ఉంచుకోండి. రూములు ఈ రోడ్లు అవి చూస్తుంటే కనుక చాలా నీట్గా ఉన్నాయండి. సాపుగా ఉన్నాయి. ఎక్కడ కూడా చిన్న గితకులు అప్ అండ్ డౌన్లు ఏం కనబడట్లేదు నాకు. బస్సు కూడా మంచి బస్సు ఇచ్చాడండి. బెంచ్ బస్సులా ఉంది ఇది. క్యాంపస్కి అయితే వచ్చామన్నమాట. ఇదే మన క్యాంపస్. రూమ్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. రూముల్లో మనుషులు అయితే ఇంతమంది లేనట్టున్నారు. కన్స్ట్రక్షన్ ఇంకా అవుతుంది అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్గా అవ్వలేదు. ఐడి నెంబర్ అయితే ఇస్తారండి. రూమ్కి వచ్చాము. లంచ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. మరి కంపెనీ గురించి క్యాంపస్ ఎలా ఉంది, ఏడేటి మనకి ఫెసిలిటీ ఇస్తుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. ఏదో సునామీ తుఫాను వచ్చిపోయినట్టు ఒక మనిషి కూడా ఎవడో కనబట్టలేదు ఇక్కడ నాకు. ముందైతే సౌదీ విషయాలన్నీ తర్వాత మనం నిదానంగా చెప్తాను.
ఈ వీడియో అయితే మరి ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ కలుద్దాం. మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అయితే ఇంటి దగ్గర కొన్ని వీడియోలు ఇంకా ఎలక్ట్రికల్ సంబంధించిన అదే ఉన్నాయండి. ఇంక టైం లేక ఎడిటింగ్ చేయలేదు. ఈలోపు ఇలాగ రెస్ట్ దొరుకుతుంది కాబట్టి ఒక వారం రోజులు 10 రోజులు ఆ వీడియోలు కూడా మెల్లిగా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలోనే ఇక్కడ భోజనం ఎలా పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఇలా కంపెనీ పని ఎలాగ ఉందో ఇవన్నీ పెడతామండి వచ్చే వీడియోలోని. క్యాంటీన్ అయితే దగ్గరికి వచ్చిందండి. ఇక్కడతో ఇంతనండి వీడియో. మా వీడియో నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. Take care. Bye bye. How it's supposed to feel.